ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ రాజధానిలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి బీజేపీ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ పార్టీ నాయకత్వము దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది. విలువలతో కూడుకున్న రాజకీయము కేంద్ర బీజేపీ పార్టీ చేయకపోవడం దురదృష్టకరం. బీజేపీ నినాదం ఏంటి? బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఒక సందర్భం ఒక సమయం ఎట్లా భూమి అంటే మనము భారతదేశ భూమి అంటే భారత్ మాత. మీరు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, లేదా ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, భారత్ మాతకి జై అని మీరు నినాదాలు చేస్తారు కదా. మరి భారత్ మాతా జై అనే నినాదాలు చేసే బీజేపీ పార్టీ నాయకులారా, ఆ భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మీరు వాడిన మీ ఎక్స్ఎంపీ బిదూరి, మీ ఎక్స్ఎంపీ ఢిల్లీ బిదూరి ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తున్నట్టుండు. అక్కడ ఢిల్లీలో తాను గెలవడానికి ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, మనమరాలు ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మనమరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింసా మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గారి ఒక కుటుంబము, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరుని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ఎంపీ బిదూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి, మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా ఊళ్ళో అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా వాళ్ళు బీజేపీ ఆఫీసు పోవడము మేము సమర్థిస్తలేము, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము, దాన్ని సమర్థించము, మేము ప్రోత్సహించము, దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చెప్పడం, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి. కానీ మా పిసిసి ప్రెసిడెంటు మహాత్మా గాంధీ హింసకు దూరము, హింసకు దూరము, హింస మార్గంలో మహాత్మా గాంధీ గారి బాటలో ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, మరి మీరేం చేస్తున్నారు? మా ప్రెసిడెంట్ గారు, పిసిసి
ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత కంట్రోల్ కండి, అట్లాంటి తప్పులు చేయకండి అని మందలించారు. కానీ ప్రస్తుతానికి సహాయ హోం మినిస్టర్ బండి సంజయ్ గారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి గారు, మీరు స్పీచ్లు ఏమి ఇస్తున్నారు? ఈరోజు టీవీలలో చూశాను. వెళ్ళండి, దాడి చేయండి, తగలబెట్టండి, మీరు ప్రోత్సహించే, బహిరంగంగా ప్రోత్సహించే ప్రకటనలు ఇలా చేయడము, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చెప్పింది ఏంది? నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని. కానీ మీరేం చేసిరు? మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీ భవన్ మీదకి పంపించారు. వాళ్ళని గాంధీ భవన్ మీద దాడి, వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఊరుకునేది లేదు, మీద పడతాం, కాంగ్రెస్లో తిరగనీయం, కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినంత ఈజీ కాదు నాయన. మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇదంతా? సమన్వయం చేసుకోండి. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్లు, మీరు సమన్వయం చేసుకోండి. మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు, ఎస్ మా వాళ్ళు తొందరపడ్డారు, మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది? తప్పు ఎవరిది? నేను అడుగుతున్నా. బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఢిల్లీలో బిదూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మీ బీజేపీ ఆఫీస్కి వచ్చేవాళ్ళ? రాకుండ్రి కదా. మీరే కదా రెచ్చగొట్టేది, మీరే అవమానపరిచేది, మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా? నేను అడుగుతున్నా, బీజేపీ నాయకులను, రాష్ట్ర నాయకులను, సెంట్రల్ నాయకులను అడుగుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.